ఒక గ్రామంలో రఘు అనే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు. ఒకరోజు తన స్వగ్రామంలో జరిగిన భయంకరమైన హత్య కేసు అతన్ని బాగా కలవరపరిచింది. సత్యం అనే రైతు తన పొలంలో మృతదేహంగా కనిపించాడు. అతని గాయాలు చూస్తే ఇది ఎవరో దారుణంగా చంపినట్లు అనిపించింది. గ్రామంలో ఈ వార్త రాగానే అందరూ భయంతో వణికిపోతున్నారు. ఇంతకాలం ఊర్లో ఇలాంటి ఘటన జరగలేదు. రఘు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టాడు. మృతదేహం వద్ద కొన్ని కాలిపోయి ఉన్న సిగరెట్ను రక్తపు మరకలు కనిపించాయి. అయితే గ్రామస్తులు ఎవరు పొగ తాగరని రఘు తెలుసుకున్నాడు. దీన్ని బట్టి ఇది ఎవరో గ్రామానికి బయట వ్యక్తి పని అని అనిపించింది. రఘు ఆ ఊర్లోని కొందరు వ్యక్తులను ప్రశ్నించాడు. సత్యం కుటుంబం కూడా హత్య వెనుక గల కారణం తెలియక భయపడుతోంది. కొందరు సత్యం పక్కింటి వ్యక్తితో వివాదం ఉన్నట్లు చెప్పుకున్నారు. ఆ వ్యక్తి సత్యంపై కోపంతో ఈ పని చేశాడా అని రఘు అనుమానం పడ్డాడు. ఇక మరిన్ని ఆధారాలు సేకరించడానికి రఘు రాత్రిళ్లు కూడా గ్రామంలో దర్యాప్తు చేస్తూ ఉండేవాడు. ఒక రాత్రి గ్రామ పక్కన ఉన్న చిన్న అరణ్యానికి వెళ్లిన రఘు అక్కడ ఒక వ్యక్తి ఉన్నట్లు గమనించాడు. అతను ఎవరో తెలియదు, కానీ రఘు అతని చూసి అనుమానం పెంచుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక రఘు ఆ వ్యక్తిని పట్టుకోగలిగాడు. అతను పట్టుబడినప్పుడు అతని వద్ద సత్యం మృతదేహం దగ్గర కనిపించిన లాంటి సిగరెట్లు ఉన్నాయి. ఆ వ్యక్తి గ్రామంలో ఎవరికీ తెలియకుండా తన పాత కక్షను తీర్చుకోవడానికి సత్యాన్ని చంపినట్లు అంగీకరించాడు. రఘు తన దర్యాప్తుతో గ్రామంలోని భయాలను తొలగించాడు. ఆ హంతకుడిని చట్టపరంగా శిక్షించడానికి కోర్టులో కేసు ఫైల్ చేశాడు. గ్రామంలోని ప్రజలు చాలా ప్రశాంతంగా జీవించసాగారు.